చేరి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని అడిగితే ఎవరూ సపోర్ట్ చేయటం లేదు. బాగున్నారా? అలాగే నవ్వుతూ పక్క వాళ్ళని అడగండి, బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా అని అడగండి. అడిగితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అడిగారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎంతమంది దేవుని సన్నిధి అనుభవించారు ఆరాధనలో? ఎంతమంది? హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మలో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. శరీర సంబంధమైన బలం మనకు లేకున్నా ఆత్మ సంబంధమైన బలం మనకు చాలా అవసరమై ఉంది. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవ సందేశం మనం నేర్చుకుందాం. గడిచిన కొన్ని వారాలుగా మనము స్టెఫెను యొక్క జీవితం గురించి, అతని దేవుని కొరకు అతడు నిలిచిన తీరును గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం అమ్మా? మహిమ. ఏం నేర్చుకున్నామంట? స్టెఫెను యొక్క మహిమ గురించి మనం నేర్చుకున్నాం. మనం అంశం ఏంటంటే దేవుని వాక్యమునకు లోబడనొల్లని ప్రజలు. ఆ విషయం మనం అంశం మీద ఇన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ ఈ లోకానికి మానవుల్ని రక్షించడానికి దేవుడే పరమును విడిచి భూమికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన సంచారం చేసి వారికి ఆయన బయలుపరుచుకున్న వాళ్ళు నమ్మని యొక్క అంధత్వంలో ఇప్పటికీ ఉండిపోయారు. అట్లాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి స్టెఫెను మూలవాక్యం మనందరము చదువుకుందాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచవల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలు. ఇలా తను కాస్త ఘాటైన ప్రసంగం చేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకం చేత నింపబడి దేవుని ఆత్మ ప్రేరణ చేత ఈ మాటలు వాళ్ళకు తెలియచేస్తూ ఉన్నాడు. అయినా వాళ్ళు అంగీకరించని యొక్క పరిస్థితి పోయిన వారం మనం చూసాం. స్టెఫెను యొక్క మహిమను వాళ్ళు చూసి కూడా ఆ మహిమను గుర్తించలేదు, పశ్చాత్తాపపడలేదు. ఇలాగే ఇశ్రాయేలీల ప్రజలు కూడా సినాయి పర్వతం మీద నుంచి దేవునితో మాట్లాడి వస్తున్నటువంటి మోషే యొక్క శక్తిని వాళ్ళు కూడా గ్రహించని కొన్ని సంఘటనలు మనం గ్రహించాం. ఇప్పుడు మనం 6వ రోజు నేర్చుకుంటున్నాం స్టెఫెను యొక్క సందేశము ఏంటంట? స్టెఫెను యొక్క సందేశము 7వ అధ్యాయం 1వ వచనంలో స్టెఫెను చదువుదాం. స్టెఫెను యొక్క సందేశము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫెను చెప్పింది ఏమిటంటే, తండ్రులారా, చాలు. ప్రధాన యాజకుడు స్టెఫెన్ను ప్రశ్నించాడు. నీ మాటలు నిజమేనా అని అడుగుతున్నాడు. కొంతమంది అతన్ని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడుకొని వాళ్ళు చర్చించుకునే ఆ సభలోనికి ఇతడు మనం యేసైతే నేనే దేవుణ్ణని చెప్పుకొని ప్రచారం చేశాడో ఆ యేసుని దేవుడిగా ప్రకటిస్తూ ఆ యేసు నామాన్ని ఈ ప్రాంతమంతా ప్రకటిస్తున్నాడు అని అతన్ని సభలోనికి తీసుకొని వచ్చి అతని మీద మోపిన నేరాలు అన్నీ మనకు తెలుసు.
అప్పుడు వీళ్ళు చెప్తుంది నిజమేనా అని ప్రశ్నించాడు అన్నమాట. ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ప్రశ్నించాడు, అతన్ని అడిగాడు ఇది నిజమేనా అని. స్టెఫెన్ అప్పుడు వారికి ఒక గొప్ప సందేశం ఇవ్వాలని పరిశుద్ధాత్మ వెలుగులో నడిపించబడుతున్నాడు. స్టెఫెన్ అప్పుడు సమయం వచ్చేసింది, వ్యర్థమైందంతా చెప్తే ఇప్పుడు కుదరదు. ఏంటండి? వ్యర్థమైందంతా చెప్తే ఇప్పుడు కుదరదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయొద్దని దేవుని అభిషేకం కలిగినటువంటి స్టెఫెను గుర్తెరిగాడు. ఇదే మంచి సమయం అని స్టెఫెను భావించాడు. అప్పుడు వారికి ఒక గొప్ప సందేశం ఇవ్వాలని ఆశపడ్డాడు. స్టెఫెను యొక్క జ్ఞానము ఈ ప్రసంగంలో మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. స్టెఫెను ఎలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడో చాలా అద్భుత రీతిగా మనకి ప్రసంగంలో కనబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఏదో అంటారు సామెత, నాకు గుర్తు రావట్లేదు. వాత పెట్టేటప్పుడు నొప్పి లేవదంట, కానీ వెన్నెగాల్సి వాత పెట్టినట్ట ఏదో అంటారు. మొత్తానికి నాకు ఐడియా రావటం లేదు. అది పెట్టిన తర్వాత పెయిన్ వస్తుందంట. అలా చెప్పి వాళ్ళ హృదయాలను తెరిచేలాగా సందేశం ఇచ్చాడు అన్నమాట. హల్లెలూయా. అలాగే స్టెఫెను సామాన్యమైన క్రైస్తవుడే అయితే, అతనికి ఒక క్రైస్తవుడే కానీ సామాన్యమైన క్రైస్తవుడే కానీ అతనికి బైబిల్ గురించి మంచి జ్ఞానం ఉందండి. ఏముందట? బైబిల్ మీద మంచి పట్టుంది, మంచి జ్ఞానం ఉంది. అతను విశ్వాసి. ఎవరు అతను? విశ్వాసి. ఒక సామాన్యమైన క్రైస్తవుడే, ఒక సామాన్యమైన జీవితం జీవించే క్రైస్తవుడే. ఏదో పాండిత్యం కలిగిన వ్యక్తి ఏమీ కాదు. ఒక సామాన్యమైన క్రైస్తవుడు, కానీ అతనికి బైబిల్ మీద మంచి పట్టుంది. బైబిల్ బాగా తెలుసు అతనికి. ఒక విశ్వాసి. మనం గమనిస్తే ఆదిమ సంఘము, అపోస్తుల సంఘాలు ఇలా ఉండే అన్నమాట. వాక్యములో బాగా వేరుపారి వాక్యాన్ని నేర్చుకొని విశ్వాసులే సువార్త ప్రకటించేవాళ్ళు. ఆదిమ సంఘ అపోస్తుల యొక్క పరిచర్యలు, సంఘాలలో ఉన్న విశ్వాసులు ఇలా ఉండేవాళ్ళు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందం కలిగించే మాట. ఆదిమ అపోస్తుల యొక్క సంఘాలలో ఉన్న విశ్వాసులు వాక్యములో బాగా ఆరితేరి వేరుపారి మంచి జ్ఞానం పొందుకొని మంచి బైబిల్ మీద పట్టున్న వ్యక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు చూడండి, ఆ సంఘములలో కూడా విశ్వాసులు స్టెఫెను వలె బైబిల్ జ్ఞానముతో నిండి ఉన్నారన్నమాట. ఈనాడు మన సంఘాలలో కూడా స్టెఫెను వలె మంచి జ్ఞానం పొందుకొని ఉండాలి సంఘస్థులు. ఎలా ఉండాలట? మంచి జ్ఞానం బైబిల్లో మొత్తం నేర్చుకొని ఉండాలి మీరు. హల్లెలూయా. మొత్తం నేర్చుకొని ఉండాలి. బైబిల్ గురించినటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇలా సందర్భాలు వచ్చినప్పుడు ఒక స్టెఫెను వలె మన సంఘములో ఉన్నవారు, అన్ని సంఘాల్లో, ఇప్పుడున్న అన్ని సంఘాల్లో విశ్వాసులు ఇలా తయారు కావాలి. అలా నేర్పించాలి. అలా తెలుసుకుంటేనే, అలా తెలుసుకున్నాడు కాబట్టే అబ్రహాము దగ్గర నుంచి ప్రసంగాన్ని లేవనెత్తాడు. హల్లెలూయా. ఈనాడు చాలామందికి ఆదికాండంలో ఏముందో తెలియదు, నిర్గమకాండంలో ఏముందో విశ్వాసులకు తెలియదు, సంఖ్యాకాండం దేని గురించి రాయబడిందో తెలియదు, లేవ్యకాండం దేని గురించి ఉందో తెలియదు, ద్వితీయోపదేశకాండం దేని గురించి వ్రాయబడిందో అందులో ఏ విషయాలు ఉన్నాయో తెలియదు. యెహోషువ ఆ పుస్తకం యొక్క దర్శనం ఏంటో, నాయకుడి నడిపింపేంటో చాలామందికి తెలియదు. ఇలా రూతు, ఇలా పుస్తకాలన్నిటిలో చాలామంది క్రైస్తవులకు తెలియదు. తెలియని క్రైస్తవులు, వాక్యం నేర్చుకోనని క్రైస్తవులు, నేర్చుకోని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. చెప్పినా నేర్చుకోనటువంటి బద్ధకస్తులు సంఘాల్లో ఉన్నారు. ఎవరున్నారట? బద్ధకస్తులు సంఘాలలో ఉన్నారు.
దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు, ఆయన చిత్తమంతయు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం మన యొద్దనే ఉంది, మనతోనే ఉంది, ఆయన మనలోనే ఉన్నాడు. మనం నేర్చుకోవాలి క్షుణ్ణంగా, ప్రతి మాట తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. మంచి జ్ఞానం నేటి సంఘాల్లో బైబిల్ గురించిన జ్ఞానం ప్రతి విశ్వాసకి ఉండాలి ఈ దినాల్లో. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి దినాన నేను ఈ బొత్తలపాలెనికి బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ డిజైన్ చేయించడానికి వెళ్ళాను. అప్పుడు నేను పైన వాక్యం టైటిల్ కీర్తనలు 142, 43 అనుకుంటాను. ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను నివసించేదను అనే వాక్యాన్ని నేను 132లో ఉంటుంది. అది 14వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. ఈ టైటిల్ పెట్టిన తర్వాత కింద మొత్తం ఖాళీగా ఉంచు, ఆ లోపల బ్రర్రుగా చేసి దాంట్లో పరలోకపు దేవదూతలు దాన్ని కనపడనట్టు చేయమని చెప్పాను. చేశాడు, బాగానే ఉంది. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఖాళీ ప్లేస్ ఎందుకు ఉంచాలి అంత పెద్ద ఫ్లెక్సీ మీద? ఇటు పక్క మందసపు పెట్టెబెట్టు, అటు పక్క దీపవృక్షం పెట్టు, రెండు పక్కల మధ్యలో పరలోకం యొక్క తలుపులు దేవదూతలు కనపడాలని ఆడ కూర్చొని నేను పెట్టిస్తున్నాను. డిజైన్ చేసే అతను క్రైస్తవుడే. ఏంటి అండి ఈ పెట్టేంటి, ఆ పైన ఏంటి అంటున్నాడు. ఈ పెట్టేంటిది, పైన 2 దేవదూతలు ఉంటాయి కదా, కెరేబులు, అవి ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, ఏంటి అయ్యా అని అన్నాడు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘంలో ఉన్నాడు. మళ్ళా ఎక్కడున్నాడట? 100 సంవత్సరాల చరిత్రే ఉంది కానీ లోపల సరుకు లేదు, లోపల వాక్యం యొక్క సరుకు లేదు. రాత్రి రాయలమ్మ దగ్గరికి వచ్చి ఇది ఏంటిదని అడిగాను. ఇది మందసమయ్య గారు అంది. చదువు రాని రాయలమ్మ. ఒక ఆయన చదువు వచ్చిన ఆయన ఇది ఏంటిదని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలామందికి బైబిల్లోని విషయాలు తెలుసుకోవట్లేదు. చాలామంది దైవజనులు కూడా అపోస్తలుల వలె వాక్యమును గురించిన ఉపదేశంలో సంఘాలను పెంచడం లేదు. చాలా దుఃఖకరం అన్నమాట. పెంచితే, వాక్యములో వాళ్ళని పోషిస్తే వాళ్ళు సమాజంలో బలమైనటువంటి యేసయ్య సైనికులుగా స్టెఫను వలె నిలబడతారు. ఆమేన్. సేవకులందరూ కూడా ప్రతి విషయం నేర్పించాలి, సంఘానికి తెలుసుకొని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏంటంటే మన సంఘాలలో చాలామందికి ఏం లేదట, బైబిల్ గురించిన జ్ఞానము లేదు. కానీ ఆ జ్ఞానముతో ప్రతి విశ్వాసి నింపబడాలి, నిండి ఉండాలి. వ్యర్థమైనవన్నీ చదవకండి, వ్యర్థమైనవన్నీ చూడకండి. బైబిల్ చదవండి, వాక్యం నేర్చుకోండి, వాక్యాన్ని పఠించండి. 10 మార్లు చదవండి ఒకే అధ్యాయాన్ని, తప్పేమీ లేదు. 20 సార్లు చదవండి, తప్పేమీ లేదు. చదువుతున్న కొద్దీ నూతనత్వమే. నేను సేవకు వచ్చిన కొత్తలో ప్రసంగం తయారు చేస్తున్నప్పుడు ఒక రోజు అనుకున్నాను, ఈ బైబిల్ అంతా ఒక సంవత్సరంలో ప్రసంగం చేయగలుగుతారేమో, సింపుల్గా అనిపించింది. చదివినేగా అనుకున్నా, నిజం చెప్తున్నాను. కానీ దేవుని పాదాల చెంత నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్నప్పుడు జీవితం అంతా ఈ భూమి ఆకాశాలు గతించిపోయేంత వరకు బైబిల్ని బోధించిన దాంట్లో ఒక మూల కూడా బోధించలేమని నేను తెలుసుకున్నాను. నిజం చెప్తున్నాను. ప్రారంభంలో అలా అనుకున్నాను. దేవుని దగ్గర నేర్చుకుంటూ ఉంటే ఇలా ఒక అంశం మీద కూర్చుంటేనే వారాలు నెలలు పడుతుంది. ఒక అంశం మీద కూర్చుంటే వారాలు నెలలు పడుతుంది. ఒక పుస్తకం బోధించాలంటే సంవత్సరమో 2 సంవత్సరాల్లో పడుతుంది. అలా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు బోధించాలంటే నా జీవితం మొత్తం బోధించిన ఒక మూల కూడా నేను బోధించలేను, సరిపోదు. నాలాంటి సేవకులు ఎంతమంది పుట్టుకొచ్చినా వాక్యములో ఒక మూలను కూడా చెప్పండి బోధించలేనంత విస్తారమైన జ్ఞానం బైబిల్లో ఉంది. ఎందుకంటే
నేను బైబిల్ 6 సార్లు చదివాను, కంప్లీట్ చేశాను. 7వసారి ముందుకెళ్తున్నాను. కీర్తన గ్రంథంలో ఉన్నాను 7వసారి. రోజు నా దినచర్య వాక్యం చదువుకుంటాను. వాక్యంతో పాటు కొన్ని బుక్స్ రీడింగ్ చేస్తాను. బుక్స్ రీడింగ్ చేసుకుంటాను. ఆ బుక్స్ అన్ని రీడింగ్ చేసి దాంట్లో కొన్ని అండర్లైన్ చేసుకుంటాను. ఇలా బైబిల్తో పాటు ఆత్మ సంబంధమైన కొన్ని ఆత్మీయ అభివృద్ధికి కావాల్సిన బుక్స్ కూడా కొనుక్కొచ్చుకొని రీడింగ్ చేసుకుంటాను. 100 రూపాయలు పెట్టిన బుక్లో ఒక మాట దొరికితే చాలనిపిస్తుంది నాకు. బుక్ అంతా చదివి బుక్ అంతలో మ్యాటర్ కావాలి, ఒక్క మాట చాలు. ఏ మాట అంట, ఒక మాట కోసం ఒక బుక్ కొంటాను నేను. అది ఎంతో విలువైనది. ఇందాక పాడాం కదా, వెండి బంగారాల కంటే విలువైనది యేసయ్య మాటలు. ఆమేన్, హల్లెలూయా. జీవితం అంతా బోధించిన ఒక భక్తుడు చెప్పినట్లుగా, సముద్రంలోకి వెళ్ళి ఏలు ముంచి పైకి తీస్తే ఒక చుక్క పడితే అంత పెద్ద సముద్రంలో ఆ పడ్డ చుక్క అంతే నేర్చుకుంటున్నాం, బోధిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈనాడు సంఘము కూడా ఒక వాక్యాన్ని 10 సార్లు చదివితే కొత్తగానే ఉంటుంది, పాతదిగా ఏమీ ఉండదు. చదవటము ఆత్మతో మనం నింపబడి చదువుకోవాలి. భౌతిక సంబంధమైన పెదాలతో నింపబడి చదివితే మనం ఏమీ నేర్చుకోలేమండి, ఏమీ పొందుకోలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలట? మన సంఘాలు, విశ్వాసులు కూడా స్టెఫను వలె బైబిల్ జ్ఞానముతో నింపబడాలి. స్టెఫను బోధకుడు కాదు, అయితే అతను ఇక్కడ అపోస్తుల గ్రంథములో అతి పెద్ద ప్రసంగం చేయడానికి నిలబడ్డాడు. స్టెఫను బోధకుడు కాదు, అయితే సందర్భం వచ్చినప్పుడు వారికి అతి పెద్ద ప్రసంగం చేయడానికి ఇష్టపడ్డాడు, నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమనుకుంటారో, చంపేస్తారేమో అని భయపడలేదు. ఏమనుకుంటారో, చంపేస్తారేమో అని భయపడలేదు. ధైర్యంగా అతను ప్రసంగికుడు కాకున్నా, అతడు బోధకుడు కాకున్నా, అతడు అపోస్తుడు కాకున్నా, అతడు ఒక సామాన్య విశ్వాసి అయినప్పటికీ తనకంటూ ఒక సమయం వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడానికి ఒక ప్రసంగికుడిగా అక్కడ వేదిక పైన నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వేదికపై నిలబడ్డాడు అతి పెద్ద ప్రసంగికుడిగా. తన ప్రసంగమును ఎవరితో మొదలుపెట్టాడు? ఇందాక మనం చదివాం, అబ్రహాముతో ప్రారంభించాడు. తన ప్రసంగంలో మొట్టమొదటి వ్యక్తిని వాళ్ళు నమ్మేది ఎవరినట? అబ్రహామును నమ్ముతారు. వాళ్ళు ఎవరిని విశ్వసిస్తారు? యూదులు, ఇశ్రాయేలీలు అబ్రహామును. అబ్రహాము దగ్గర నుంచి తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన బోధకులైతే టీవీలలో ఇంటర్వ్యూల్లో కూర్చొని పనికిమాలోళ్ళంతా బైబిల్ నుంచి స్టెఫను వలె వాక్యాన్ని తీసి బోధించకుండా ఎవరియో వాళ్ళ గ్రంథాలలో నుంచి యేసుని చూపించే ఎంత దౌర్భాగ్యం అండి. అవునంటారా కాదంటారా? స్టెఫన్కి అవకాశం వస్తే ఎక్కడి నుంచి లేవనెత్తాడు పెద్దల ముందల ప్రసంగం? బైబిల్లో నుంచి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి, అబ్రహాములో నుంచి యేసు ప్రభుని చూపించడానికి నిలబడ్డాడు. ఇప్పుడు మన ప్రసంగికులైతే యేసు అందులో ఉంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకైందండి? దీనికి ఏం పేరుంది? ఇందులోనే ఉంటాడు ఆయన, వేరే దాంట్లో ఎందుకు ఉంటాడు? వినే వాళ్లకు, చూసే వాళ్లకు మైండ్ ఉండాలి, ఆలోచన ఉండాలి. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాడట? తన ప్రసంగం అవకాశం వచ్చింది, వేదిక మీద ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా మిత్రులు కాదు, చుట్టూ ఉన్న వాళ్ళంతా యేసు వ్యతిరేకులు. వాళ్ళు ఆ వ్యతిరేకుల మధ్య యేసు నామాన్ని స్మరిస్తూ వాళ్ళకు అర్థం కావాలని అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అర్థం కావాలని, ఎవరినో మెప్పించాలని అన్యులకు సంబంధించిన పదజాలాలు మాత్రం తీసుకొచ్చి ఈ ప్రసంగంలో చేర్చలేదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని చదివి బ్రతకండి. సోషల్ మీడియాలో డిబేట్లు చూసి మీకు మించిన, మీ ఆలోచనకు మించిన, మీ జ్ఞానానికి మించినవి
అవి మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాటిని చూసి మీరు విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. మీరు వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి, బైబిల్ని నమ్మండి, అంతే. ఒక్కొక్కడు ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్కడు ఒకనికి నచ్చినట్లుగా ఒకడు బోధిస్తున్నాడు. రకరకాలుగా పరస్పర విరుద్ధాలు. ఈనాడు సంఘాన్ని పాడు చేయడానికి సైతానుడు అనేక మంది సేవకుల్ని ఎంపిక చేసుకున్నాడు. బిలాముని ఎంపిక చేసుకున్నట్టుగా పోయిన వారం చెప్పాను కదా, కొంతమంది సేవకుల్ని ఎంపిక చేసుకొని సార్వత్రిక సంఘం ఈ 21వ శతాబ్దంలో సంఘాన్ని పాడు చేయడానికి సైతానుడు కొంతమందిని ఆల్రెడీ వాడి బుట్టలో వేసుకొని క్రీస్తు నామానికి అవమానం కలిగేటట్లుగా జరిగిస్తూ ఉన్నారు కార్యకలాపాలు. సంఘానికి మేలుకరమైన ఉపదేశాలు చేయాలనే ఆలోచన మర్చిపోయారు. ఈరోజు నేను తెల్లవారుజామున లేచాను. కొన్ని రోజులు పడుతున్నాను. పొద్దున్నే లేచాను, ఏం చేసుకుందామంటే చెవుల్లో ఏళ్ళు పెట్టుకొని నేను వారం రోజులు మొదలు పడుతున్నాను. చెవుల్లో చేతులు పెట్టుకొని చెప్పిస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు అనుకున్నాడు, వాడు ఎవడు లేకముందు నా యేసయ్య పాటే వినబడాలని రాత్రి బలంగా తీర్మానం చేసుకున్నాను. 4 గంటలకు లేచి వచ్చి ఇక పెట్టాను పాటలు. 5:30 దాకా పెట్టినాను. వినపడ్డాయా? ప్రైజ్ సౌండ్ కూడా ఫుల్గా పెట్టినా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని గురించి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి వాటిని నేర్చుకోండి. మీ జీవితాన్ని పాడు చేసే వాటిని చూడొద్దు. అది పాటలు వేయడానికి చర్చిలోకి వస్తే ఇద్దరు సేవకులు, నేను అది పెడుతున్నా పాట పెడదామని వస్తే మతోన్మాదులకు దిమ్మ తిరిగే ప్రసంగం చేశారు. ఏంది చేసేదాడ, నువ్వు ముందు విశ్వాసుల్ని మంచిగా స్టెఫన్ వాళ్ళే పెంచు, వాళ్ళ గురించి మనకెందుకు, వీళ్ళు చేసేదట్టే ఉంది, వాళ్ళు తిరగబడేది అట్లాగే ఉంది. దేవుడు ఏమన్నాడు? ప్రేమతో ఓర్చుకోమన్నాడు, సహించమన్నాడు. నిన్ను అడిగే ప్రతివానికి ప్రేమతో సమాధానం చెప్పమన్నాడు, అంతే. చెప్పే చేత కాకపోతే మౌనంగా ఉండాలి. పౌలు అన్నాడు, వ్యర్థమైన తర్కవాదనలకు మీరు వెళ్ళకూడదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఫోన్లు ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. మీరు చెవులు జాగ్రత్త పెట్టుకొని మీరు దేవుని వాక్యమే వింటే వినండి. డిబేట్ల జోలికి వాటికి వీటికి పోయి చెవులు తేటంతా చాపుకొని మళ్ళీ వాటిని షేర్ చేసి వాటిని స్టేటస్లో పెట్టుకొని మీ జీవితాల్ని పాడు చేసుకోకండి. అర్థమవుతుందా? స్టెఫన్ వలె మీకు బైబిల్ జ్ఞానం కావాలి, డిబేట్ల జ్ఞానం నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అవకాశం ఇద్దాం. మనం ఎవరైనా దేవుని అవకాశం ఇవ్వకుండా మన చేతుల్లోనికి తీసుకోవడానికి దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడే చూసుకుంటాడు, పరిస్థితులన్నీ చక్కబెడతాడు. ఈరోజు అమెరికా దేశం అంతా అట్టుడిగిపోవడానికి ప్రాంత పేరేంటిది? ఫోరియా. ఇప్పుడు అట్టుడికిపోయి మంటలతో అది మండిపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా. ఎందుకని? ఆరని అగ్ని అక్కడ రగులుతూ ఉందంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు, దేవునికి అవమానం తెచ్చారు. దేవుడే లేడని దేవుని దేశమైనటువంటి అమెరికాలో ఉండి అక్కడ దేవునికి అపవిత్రమైన మాటలు మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? అక్కడున్న క్రైస్తవులు కూడా కేవలం ప్రార్థన చేశారు. నువ్వు ప్రార్థన చేయి, మనకెందుకు డిబేట్లు? దేవునికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఈరోజు దేవుడు ప్రకృతి ద్వారా బుద్ధి చెప్పాడు. మన భారతదేశంలో ఎంతమంది క్రైస్తవుల్ని చంపుతున్నా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మనం ఓపికతో ప్రార్థన చేద్దాం. స్టెఫను వలె ప్రసంగం చేద్దాం, సువార్త ప్రకటిద్దాం ఓపికతో. డిబేట్లు మనకొద్దు, దేవునికి సమయం ఇద్దాం. దేవునికి సమయం ఇస్తే దేవుడు కలగజేసుకుంటే అందరినీ మొత్తేస్తాడు. ఎవడెవడైతే చెలరేగిపోతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు చూసుకుంటాడు. మనమెవరం? హల్లెలూయా. వాడు బైబిల్ గురించి 100 మాటలు మాట్లాడుకోనివ్వండి. వాడు ఎందుకంటే వాడు బైబిల్ మాట్లాడకపోతే వాడికి బతుకు లేదు, వాడికి జీవనాధారం లేదు. బైబిల్ని దూషిస్తే వాడు బతుకుతున్నాడు, బతకనివ్వండి. ఇది కొత్త ఏం కాదు క్రైస్తవ్యానికి. ఆదిమ సంఘం నుంచి
ఇది జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర చూసుకుంటే, సంఘ చరిత్రలో క్రైస్తవులందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టారు. మీకు తెలియదు, భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని పెట్రోల్ పోసి తగలబెట్టారు. క్రైస్తవ్యం ఆగిందా? ఆగదు. మీరెందుకు వీటన్నిటి విషయంలో చింతిస్తున్నారు? మనమేం దేవునికి అవకాశం ఇద్దాం. ఎవరికి ఇద్దాం? దేవునికి అవకాశం ఇద్దాం. మన దేశంలో కూడా ఇట్లా పేటరేగిపోయే వాళ్ళని దేవుడు అనుస్తాడు. ఒక సమయం అంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. హల్లెలూయా. అర్థమైందా? నీకే జ్ఞానం కావాలి ఇప్పుడు? స్టెఫను వలె వాక్య పరిజ్ఞానం కావాలి, వాక్యమును గురించిన జ్ఞానం కావాలి. తన ప్రసంగములో బైబిల్లో నుంచి, ధర్మశాస్త్రములో నుంచి, పంచకాండాలలో ఉన్నటువంటి మొదటి కాండమైన ఆది కాండములో నుంచి అబ్రహామును పరిచయం చేస్తున్నాడు వాళ్ళకు. అబ్రహాము వాళ్ళకు తెలియదా? అబ్రహాము తెలుసు. అబ్రహాములో నుంచి యేసు ప్రభుని చూపించడానికి తన ప్రసంగాన్ని ప్రారంభించి మొదలుపెట్టాడు. ఆయన అంటాడు కదా, ఒక కొత్త పదజాలాన్ని వాడుతున్నాడు స్టెఫను, మహిమ కలిగిన దేవుడు అని. చెప్పండి, ఇంత సప్పగా చెప్తారని అనుకోలేదు. మన దేవుడు ఎవరట? మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పాడు. మన దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చెయ్యగలిగినటువంటి దేవుడు. అందుకనే వాళ్ళని ఆశ్చర్యచకితులుగా చెయ్యడానికి మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళంతా ఏకతాటి మీదకి వచ్చి నిర్గాంతరపోయి చూడటం ప్రారంభించారు. తను చెప్పిందంట, ఇంకేం చెప్తాడా అని వాళ్ళు ఆసక్తితో శత్రువులైన చెవులు చాటంత జాపి వినడానికి ఇష్టపడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. మహిమ కలిగిన దేవుడు అనగానే ముగ్ధులైపోయారు. హల్లెలూయా. మనం చెప్తే ఎట్లా ఉంటుంది మరి? హల్లెలూయా. ముక్తులైపోయి నిర్గాంతరపోయి మౌనులై ప్రసంగం వినడానికి ఇష్టపడ్డారు. మధ్యలో ఒక్కడు కూడా డిస్టర్బ్ చేయలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇక్కడ మాత్రమే ఈ చక్కటి పేరుతో స్టెఫను ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఇక్కడనే కనబడుతుంది మహిమ కలిగిన దేవుడు. ఆమేన్. నాకు చాలా నచ్చింది. ఆమేన్. ఏ దేవుడట? మహిమ కలిగిన దేవుడు. తన ప్రసంగములో స్టెఫను పెట్టిన టైటిల్ అన్నమాట ఇది. ఏంటంట? స్టెఫన్ ఇచ్చిన టైటిల్ ఏం చెప్పండి అమ్మా, ఏమిచ్చాడట? తన ప్రసంగానికి పెట్టిన పేరు మహిమ కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ప్రతి ప్రసంగానికి టైటిల్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం చూస్తే ద గాడ్ ఆఫ్ గ్లోరీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏముంటుందట? గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమ, ప్రత్యక్షత. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమ ఏంటండి? తెలుగులేమో మనం మహిమ కలిగిన దేవుడు అంటున్నాం, ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ గ్లోరీ అంటే దేవుని యొక్క మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమ కలిగిన దేవునితో మొదలుపెట్టి అబ్రహాము యోసేపుల గుండా ఇశ్రాయేలు చరిత్రను వివరిస్తూ వచ్చాడండి. ఎవరి చరిత్ర అట వాళ్ళకి? అబ్రహాము మోషేల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రసంగంలో ఇశ్రాయేలీల చరిత్ర అంతా వాళ్ళకు తిరగదోడి చెప్తున్నాడు ప్రసంగంలో. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఇలా చూపిస్తున్నాడు. ఎవరిలో నుంచి? అబ్రహాము, మోషేల గుండా వారికి ఎవరిని చూపిస్తున్నాడంటే మహిమలో నిలిచి ఉన్న మహిమ కలిగిన యేసుక్రీస్తుని వారికి పరిచయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని పరిచయం చేస్తున్నాడు? ఎవరిని చెప్పడం లేదు, మీరు చెప్పాలి. ఎవరిని? నోరు మాట్లాడటం లేదేంటి? అందరు తేడాగా ఉన్నారేంటి? ఇంటికాడ ఏమన్నా భర్తలతో గొడవ పెట్టుకుని వచ్చారా? పురుషులు మీరు భార్యలతో గొడవ పెట్టుకుని వచ్చారా? చెప్పండి. మరి తేడాగా ఉన్నారేంది? సమాధానం ఇవ్వటం లేదేంది? ఏం చెప్పాను నేను? అమ్మ, మహిమ కలిగిన యేసయ్యని చూపించాడు. ఎవరిలో నుంచి? అబ్రహాములో నుంచి, మోషేలో నుంచి మహిమ కలిగిన యేసయ్యని వారికి చూపించాడు. మహిమలో ఉన్న క్రీస్తుని వారికి చూపించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతను విధేయతతో మాటలు నమ్మి వాగ్దాన దేశం వెళ్ళాడు అని చెప్తున్నాడు. విధేయత చాలా ప్రాముఖ్యం సంగమా. చాలామంది అవిధేయులుగా ఉంటున్నారు, చాలామంది అవిధేయత కనపరుస్తూ ఉన్నారు. విధేయత అనేది ప్రతి క్రైస్తవుడికి చాలా చాలా ముఖ్యమైనది. ఆమేన్. విధేయత, వినయం, ఈ రెండు ప్రతి క్రైస్తవుడికి చాలా ముఖ్యమైనవి. ఈ రెండు క్రైస్తవుల్లో లేకుండా ఉండటం చాలా బాధాకరం. కొంతమంది ఉంటారు సంఘంలో సేవకులకు ఎదురు మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు చెప్తావు ప్రసంగం అని వెనకుండి గులుగుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు అంతా కూడా విధేయత లేనివారు, వినయము లేనివారు. ఎవరంట వీళ్ళు? విధేయత లేనివారు. కొంతమంది ఉంటారు ప్రతి దానికి అలుగుతారు. ఎవరంట? ప్రతి దానికి అలుగుతారు. నేను ఇచ్చింది దాని పేరు చెప్పలే, దీని పేరు చెప్పలే, నేను ఫ్యాన్ ఇస్తే చెప్పలే, నేను అది ఇస్తే చెప్పలే, నేను ఇది ఇస్తే చెప్పలే అని అలిగే వాళ్ళు కూడా నా పేరు. కొన్నిసార్లు మీ ఒరిజినల్ స్వభావం బయట పెట్టడానికే సేవకుల్ని మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. నిజంగా నేను ఈ విషయాలు చాలాసార్లు ఆలోచించాను. ఎందుకు ప్రభా ఇట్లా మర్చిపోయే స్థితి వచ్చిందంటే, వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో బయటికి తీసుకురావడానికే నిన్ను మర్చిపోయేటట్టు చేశాను బాబు అని అంటాడు యేసయ్య. కొంతమంది ఒరిజినాలిటీ, రియాలిటీ బయటపడుతుంది కొంతమందిది. హల్లెలూయా. మీ స్వభావం ఏంటో ఆయనకు తెలియాలి. ఏం తెలియాలంట? మీ స్వభావం ఏంటో తెలియాలంటే, బయటికి రావాలంటే ఇలా మర్చిపోయేటట్టు చేస్తాడు. అప్పుడు మీరు సనుగటం, మీరు గునగటం, లేక పేరుదేముందిలే, నా పేరు పరలోకంలో ఉంది అనుకుంటే చెప్పండి బాగుంటుంది. మత్తయి సువార్తలో చెప్పారు కదా, కొంతమందికి బూరలు ఊదించటం, గొప్పలు చెప్పుకోవటం చాలా ఇష్టం, పరలోకంలో వాళ్ళ ఫలం అయితే లేదు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరిని చూపిస్తున్నాడు అన్నమాట? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతను దేనితో నింపబడ్డాడట? విధేయతతో నింపబడి, విధేయత చూపి ఆయన మాటను నమ్మి వాగ్దానం దేశం వైపు వెళ్ళాడు. అబ్రహాము పిల్లలమని మీరు చెప్పుకుంటున్నారు కదయ్యా, అతని విధేయతలో మీరు నిలిచి ఉండలేదు, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాడు స్టెఫెన్ వాళ్ళని. అతని ఆ 7 అధ్యాయాలు ఇవన్నీ ఉంటాయి. అతని విధేయతలో మీరు నిలిచి ఉండలేదు, మీ పరిస్థితి ఏంటి? ఈరోజు మనం యేసయ్య పిల్లలం, యేసయ్య బాటలోనే నడుస్తున్నామా? చెప్పండి. నువ్వు ఒక్కదాన్ని నడుస్తున్నావు, అందరు నడుస్తున్నారా? మోషే ఒక్కడు నడిస్తే సరిపోద్దా? యెహోషువ ఒక్కడు నడిస్తే సరిపోద్దా? ఆయన సంకల్పం ఏంటి? ప్రజలందరూ నడవాలి. ఎవరు నడవాలి? ఎవరి విధేయతలో మనం నడవాలి? ఎవరి బాటలో నడవాలి? అబ్రహాము ఎవరి బాటలో విధేయత చూపి నడిచాడు? దేవుని మాటలో. ఇశ్రాయేలీల ప్రజలు ఆ విధేయత చూపటం లేదు, మీలో లేదనే ప్రశ్నిస్తున్నాడు స్టెఫెను. ఈరోజు నీలో చాలా మందిలో కూడా లేదండి విధేయత లేదు, సనుగుతున్నారు. సేవకులు లోపాలు ఎత్తిపట్టి దేవుడు ప్రసంగంలో నుంచి చెప్తుంటే సేవకుల్లో నుంచి చాలామంది విధేయత చూపకుండా వ్యసన పడుతున్నారు. ఏం పడుతున్నారట?
వ్యసనపడి బ్రతుకుని మార్చుకొనకుండా, జీవితాన్ని మార్చుకొనకుండా, విధేయత చూపించకుండా, విధేయులు కాకుండా వ్యర్థంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపి మనం ఆయన పిల్లలుగా ఆయన బాటలో నడవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు విధేయులు కావడం కాదు, మీ పిల్లలు కూడా విధేయులు అయినట్లు జీవింపజేయాలి దేవుళ్ళు. అబ్రహాము విధేయుడయ్యాడు, వీళ్ళు అయ్యారా? స్టెఫన్ ఏమడుగుతున్నాడు? మీలో ఆ విధేయత ఏది అని అడుగుతున్నాడు. మన పిల్లల్లో ఆ విధేయత ఉండాలి. అబ్రహాము పిల్లలమని మీరు చెప్పుకుంటున్నారు, అతని విధేయత మీలో లేదేంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఒక సామాన్యమైన విశ్వాసి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, శాస్త్రులను, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా నిలదీస్తున్నాడు. ఏమని? మేము అబ్రహాము పిల్లలము, అబ్రహాము మా తండ్రి, అబ్రహాము వారసులము, మేము పరలోక రాజ్యానికి వారసులము, దేవుడితో ఉండేవాళ్ళము మేమే, దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజానికం మేమే, ఇంకా తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు. అలాంటి జ్ఞానము, అలాంటి యొక్క పాండిత్యము, అలాంటి యొక్క ఉన్నత స్థితిని దేవుడు మమ్మల్ని ఎంపిక చేసుకొని మాకు మాత్రమే ఇచ్చాడు అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మీ పితరుడైన అబ్రహామునకున్న విధేయత మీలో ఒక్కరికి కూడా లేదు 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 అన్నాడు. ఇదే మాట యేసు ప్రభు కూడా అడిగాడు. ఇశ్రాయేలీల ప్రజల్ని యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చదివితే వాళ్ళని కూడా ఇదే మాట యేసయ్య అడుగుతున్నాడు. 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను ఎవరికి వాళ్ళకి అబ్రహాము సంతానమైనా కూడా వాక్యానికి చోటు లేదు. ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, మనలో కూడా చాలామందికి వాక్యంలో, హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వటం లేదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము యేసయ్య బిడ్డలమని మనం కూడా చాలామంది చెప్తూ ఉన్నాం. నేను ఆదివారం సంఘానికి వెళ్తున్నాను, కానీ మనలో ఏముండటం లేదంట, వాక్యానికి ఈ హృదయంలో చోటు లేదట. నన్ను చంప వెతుకుచున్నారు, నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. వారితో చెప్పాడు. అయిపోయిందా? మీరు అబ్రహాము పిల్లలైతే అనే మాట ఉంటుంది అక్కడ. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. చాలు. మీరు మీ తండ్రి ఎవరంటే అపవాది అన్నాడు. ఏమన్నాడట? మీరు అబ్రహాం పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ మీ తండ్రి యొక్క అపవాది క్రియలే మీరు చేస్తున్నారు. మీరు ప్రవక్తల్ని చంపారు. ఎవరిని చంపారట? వీళ్ళు ప్రవక్తలను చంపుతూ, ఆయన సేవకులను చంపుతూ వచ్చారు, ఆయన దాసులను చంపుతూ వచ్చారు. అందుకనే మీ తండ్రి అబ్రహాం అయితే కాదు. హల్లెలూయా. గమనిస్తే వాళ్ళకి మాటలు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు, విధేయత లేదు, వాక్యానికి చోటు లేదని చెప్పాడు స్టెఫెను. ఆ తదుపరి అతను అంటాడు కదా, యోసేపు జీవితాన్ని చూడండి ఈరోజు మీరని చెప్తా ఉన్నాడు వాళ్ళకి. ఎవరి జీవితాన్ని చూడమంటున్నాడు? యోసేపు జీవితం గురించి మొదలుపెట్టాడు ప్రసంగం. వచ్చే వారం నేర్చుకుందాం. మీ హృదయంలో వాక్యానికి చోటు ఉందా? లేచి నిలబడదాం అందరం. ప్రభు ఈ యొక్క పగటికాల సమయంలో మాతో మాట్లాడావు. మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అతడు విధేయత చూపి వాగ్దాన దేశం వైపు వెళ్ళాడు. ఈరోజు సంఘమా, దేవుని ప్రజలారా, ఈరోజు విధేయత మనం చూపడం లేదు, దేవుని వాక్యానికి విధేయులం కావడం లేదు. విధేయత మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం